ఐపీఎల్ ఫైనల్ స్టేజ్ కి చేరింది. విజేత ఎవరో ఇవాళ తేలనుంది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఇప్పటివరకు టైటిల్ గెలవని రెండు జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గిఫ్ట్ ఫైట్ జరగనుంది. సరికొత్త ఐపీఎల్ ఛాంపియన్ అందించే మ్యాచ్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్ స్టేజ్ కి చేరింది. విజేత ఎవరో ఇవాళ తేలనుంది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఇప్పటివరకు టైటిల్ గెలవని రెండు జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో బిగ్ ఫైట్ జరగనుంది. సరికొత్త ఐపీఎల్ ఛాంపియన్ అందించే మ్యాచ్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. క్రికెట్ అభిమానులను 2 నెలలుగా అలరిస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ క్లైమాక్స్ కి చేరింది. ఇవాళ రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో 4 సార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ టైటిల్ అందుకోలేకపోయింది. పంజాబ్ కింగ్స్ గతంలో ఫైనల్ వరకు వెళ్లినా విజయం దక్కలేదు. దీంతో ఏ టీం గెలిచినా రికార్డ్ అవనుంది. చరిత్రను లిఖించేది బెంగళూరా పంజాబ్ కా అన్నది ఆసక్తిగా మారింది. రాత్రి 7:30 నుంచి జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలి క్వాలిఫైయర్లో ఓడిన పంజాబ్ ఆ తర్వాత బాగా పుంజుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒంటి చేత్తో టీంను గెలిపిస్తున్నాడు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ముంబై బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు కెప్టెన్ ఇన్నింగ్స్ పంజాబ్ కు బూస్లా పనిచేయనుంది. ఇక ఆర్సీబీ కలిసికట్టుగా ఫైనల్ చేరింది. తొలి క్వాలిఫైయర్లో పంజాబ్ ను ఓడించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్ అసలు సిసలు సమరంలా కనిపిస్తోంది. రెండు జట్ల బౌలింగ్ బ్యాటింగ్ లైనప్ బాగుండడంతో టఫ్ ఫైట్ జరగనుంది. ఇప్పటి వరకు 4 సార్లు ఫైనల్ కు వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ లో ఏం చేస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. గత మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన శ్రేయస్ అయ్యర్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. కోహ్లీ ఐపీఎల్ కప్పు కల నెరవేరుతుందా? అయ్యర్ పంతం నెగ్గుతుందా? ఐపీఎల్ కొత్త ఛాంపియన్ గా ఎవరు అవతరిస్తారన్నది ఆసక్తిగా మారింది.